మీరు ఎప్పుడైనా 30x తో దోశ ట్రై చేశారా? క్రేజీగా ఉంది కదా. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా తిరుపతి వెళ్ళినప్పుడు ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర బాగా ఫేమస్ అయిన రానమ్మ హోటల్ కి టిఫిన్ కి వెళ్ళిపోయాం. ఇక్కడ కుకింగ్ అంతా కంప్లీట్ గా కట్టెల పొయ్యి మీదే చేస్తారు. అండ్ ఇక్కడ దొరికే ఎగ్ దోశలకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది. డైలీ దగ్గర ఓన్లీ ఎగ్ దోశలే 1000 దాకా వేస్తున్నారంటే ఇంకా ఆలోచించుకోండి ఈ ప్లేస్ కున్న క్రేజ్. ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్ గానే ఉంటారు. అండ్ ఇక్కడ బేసిక్ గా అందరూ సింగిల్ ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ తింటూ ఉంటారు. కానీ మనం అలా సరదాగా వీడియో చేస్తూ రానమ్మ గారికి 30 ఎగ్ దోశ ఛాలెంజ్ ఇచ్చాం. వెంటనే ఆ పెనం మీద పెద్ద దోశ వేసేసి 15 ఎగ్స్ కారం చట్నీ వేశారు. ఆ దోశను ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కూడా 15 ఎగ్స్ వేసి మంచిగా రోస్ట్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసి ఇచ్చేశారు. ఇక్కడ టిఫిన్స్ తో పాటు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, పాయ అని చెప్పి చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ 30 ఎగ్స్ దోశ సైజ్ చూసారు ఎంత ఉందో. ఆ దోశతో పాటు మేము కొన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ కూడా చెప్పాం. ఇంకా ఎగ్ దోశ ముక్కని చికెన్ కర్రీ, మటన్ కర్రీతో తింటే చాలా బాగుంది. లిటరల్ గా చెప్పాలంటే దోశ కాదు గానీ ఆమ్లెట్ తిన్నగే అనిపించింది. ఈజీగా ఒక 5-6 మెంబర్స్ అయితే తినే వచ్చింది. ఇంతకీ మీకు తెలిసిన వాళ్ళని సింగిల్ సిట్టింగ్ లో ఈ 30 ఎగ్ దోశ మొత్తం తినగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో ట్యాగ్ చేయండి. చేస్ గైస్.